సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. క్యారెట్ కూర. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు పెసరపప్పు క్యారెట్ది కూర చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది చాలా చాలా బాగుంటుంది. విడిగా బాండీ పెట్టి చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది, అందుకని కుక్కర్లో చేసుకోవడం చూపిస్తున్నాను. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అలాంటి టేస్ట్ తగ్గిపోతుంది అనుకోకండి. ఇలా చేయడం వల్ల కుక్కర్లో చేస్తే టేస్ట్ ఉండదేమో అని అనుకోవద్దు. మీరే చూస్తారు, ఇలా చేసి చూడండి ఒకసారి. పోపు వేయాలి. నూనె పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసి ఆవాలు, కొంచెం జీలకర్ర, నేను పచ్చిమిర్చి కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి కారం వేసి తర్వాత క్యాబేజీ, కరివేపాకు, ఒక్కసారి క్యాబేజీ వేసిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. నేను ముందే ఒకసారి 10 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నాను. ఒక్కసారి నానుతుంది కదా, అందుకని అలా కడిగి పెట్టుకోండి. పెసరపప్పు కూడా ఒకసారి అటు ఇటుగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఎక్కువసేపు ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు కూడా ఒక్కసారి ఇలా కలిపేసి కొంచెం అల్లం, రోజ్ కలర్లో బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ, కొంచెం ధనియాల పొడి, మనం ఏమేమైతే వేయాలో ఇంక వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేది. మీకు నచ్చితే పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇది కొంచెం జీలకర్ర పొడి, సరిపడా సాల్టు వేసి ఒకసారి కలిపేసి, ఎక్కువ పోయొద్దు వాటరు, కొంచెం పోస్తే సరిపోతుంది మగ్గడానికి అంతే. కొంచెం కావాలనుకుంటే నీళ్ళు తక్కువ వేసుకుని పాలు పోసుకోవాలనుకుంటే కొంచెం పాలు పోసుకోవడం. కుక్కర్ మూత పెట్టేయడం. కుక్కర్లో పెట్టడం వల్ల 5 మినిట్స్లో ఉడికిపోయింది. విజిల్ వచ్చేంత వరకు కూడా ఉంచద్దు. కేవలం 5 మినిట్స్ ఉంచేసి కుక్కర్ బంద్ చేసేయండి. ఇలాగ రెడీ అయిపోతుంది. తర్వాత బౌలింగ్లో తీసుకోవడమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలను కూడా నాకు పెట్టండి.